ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోదామా, ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ పోదామా, లేదా నా నియోజకవర్గం సిరిసిల్ల పోదామా? ఊరు మీ ఇష్టం, ప్లేస్ మీ ఇష్టం, డేట్ మీ ఇష్టం, టైం మీ ఇష్టం. ఒక్క ఊళ్ళోనైనా రైతులు 100% రుణమాఫీ అయిందని చెప్తే నేను రాజీనామా చేస్తూ కాదు, రాజకీయ సన్యాసం తీసుకుని అక్కడికి ఇస్తాను. కానీ కాంగ్రెస్ వాళ్ళు పాపం వాళ్ళు బయటనేమో నడుపుతున్నారు, అసెంబ్లీ అడిగే వరకు నోబడిపోయినట్టయితే ఏం చెప్పాలి? అటు ఇటు ఇటువంటి చూసేది. ఇంకెళ్ళి పెద్దపల్లి ఎమ్మెల్యే సీట్ జమ్మూ అని, పెద్దపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు విజయరామరావు, మా మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సాబు ఇక్కడ ఉన్నాడు. విజయరామరావు లేచాడు, ఆయనకు రేషన్ వచ్చింది లేచాడు, మైక్ తీసుకున్నాడు. ఏం చెప్తాడా నేను అనుకుంటున్నాను, మీరు రంగు తమ్ముంటే పెద్దపల్లి మా దగ్గర 70% రుణమాఫీ అయింది. సిగ్గులేదురా మీకు? ముఖ్యమంత్రి 100% అంటాడు, ఎమ్మెల్యే 100 అంటాడు, బయట బ్యాంక్ కూడా చాలా అంటాడు, బయట వదిలే 20% కాలేదు. సిగ్గు ఇచ్చేది లేదు మీకు. కనీసం అబద్ధాలు చెప్తున్నారని ట్రైనింగ్ తీసుకొని సీనియం మీరు బేకార్ అని చెప్పండి. వాళ్ళ వాస్తవం ఏంటి అంటే వాళ్ళకు పరిపాలన శాతం అయితే వాళ్ళకు నడపస్తలేదు, నడపరాక ఒక బాగాలేక అర్థం పలుకున్నాడు ఎక్కడికి ఒక గంట. ఇప్పుడు ఏంది, నాకు నడప శాతం అయితే లేదు, ఏం చేయాలి మరి? నేను రాష్ట్రం పరిస్థితి బాగలేదు అని చెప్పాలి. రాష్ట్రం పరిస్థితి కాదు, నేను ఎత్తి బాగలేదు, నెత్తిలో కూర్చోలేదు. దానికి ఎవడేం చేస్తాడు? నీకు తెలివి లేక, శాతగాక, దద్దమ్మ పోయి అటగోలు హామీలు ఇచ్చి, పనికిమాలిన హామీలు ఇచ్చి, 100 రోజుల డైలాగులు కొట్టి, అఫిడవిట్లను పోజులు కొట్టి, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఏదో పీకుతాం అనేది మీద బిల్డప్ ఇచ్చి వచ్చినాం. వచ్చి అని ఏమైతుంది? శాతం అయితే లేదు, ఏం చేయాలో తెస్తలేదు, తెలియక నేను వస్తుంది ఇక్కడ చూసిన బయట మన కరెక్ట్ మన ఆఫీస్ ఎదురు టెంట్ వేసుకున్నారు. ఎవరు? సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరూ టెంట్ వేసుకున్నారు. నేను అడిగింది వాళ్ళు, ఏందమ్మా ఏమైంది? ఏం లేదు సార్, ఈ రేవంత్ రెడ్డి సరిగ్గా నవంబర్ 23లో మా దగ్గరకు వచ్చిండు సార్. వచ్చి ఏం చెప్పిండు? మీరు ఛాయ్ తాగే లోపల ముఖ్యమంత్రి అనేటోడు అనుకుంటే ఛాయ్ తాగే లోపల మీ సమస్య పరిష్కారం చేయొచ్చు, ఛాయ్ తాగే లోపల గవర్నమెంట్ ఆర్డర్స్ పంపించచ్చు, ఏముందమ్మా మీ సమస్య అని చెప్పిండు. చెప్పుడే కాదు, నన్ను గెలిపింది, నేను పిలుచుకుంటా, ఛాయ్ తాగిపిస్తా, ఛాయ్ తాగే లోపల జీవో ఇచ్చి పంపిస్తా అని చెప్పిండన్న. మరి ఆయన ఛాయ్ పత్తి దొరుకుతలేదా, పాలు దొరుకుతలేదా, నీళ్ళు దొరుకుతలేదా, ఏం దొరుకుతలేదో మాకు అర్థం కానీ టెంట్ వేసుకొని కూర్చున్నాం. ఛాయ్ పత్తు మరి చక్కెరను అది లేకపోతే మనం పంపిస్తాం. 22,000 మంది వాళ్ళేదో చూస్తారు. ఆడబిడ్డలకు చెప్పిండు, కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు, నేను తులం బంగారం ఇస్తాను. మరి ఇప్పుడు బంగారం షాపులు దిగుతలేదా? పుడతలేదా బంగారం? తులం బంగారం దొరుకుతలేదా? సంవత్సరం అయిపోయి ఎన్ని లెక్కలైనా 4-5 లక్షల పెళ్లి అయింది. ఒక్క లెక్క నచ్చిందా? రాలేదు. రుణమాఫీ అన్నాడు. నేను ముఖ్యమంత్రి అడుగుతున్నా, మళ్ళీ ఒక్కసారి వేదికగా అడుగుతున్నా, నేను చెప్పినా మళ్ళీ చెప్తున్నా. ఎంత సిగ్గు తప్పిన ప్రభుత్వం అంటే, ఎంత ఇజ్జత్ లేని ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళే చెప్పారు. ఏం చెప్పారు? డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే అప్పుడు ఆదుకోవడానికి మనం రైతు బంధు కోసం 7,600 కోట్లు తయారు చేసి పెట్టినాం డిసెంబర్ లో. పోయిన సంవత్సరం ఇదే టైం పెడితే రేవంత్ రెడ్డి ఉత్తరం రాసిండు ఎలక్షన్ కమిషన్, అర్జెంట్ ఆపాలి లేకపోతే ఎన్నికల ప్రభావం పడుతుంది, కేసీఆర్ మళ్ళీ రైతులందరూ మళ్ళా ఓట్లు వేసి మళ్ళా గెలిపిస్తారు, మీరు ఆపుండ్రి అని ఎలక్షన్ కమిషన్ ఉత్తరం రాసింది. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎన్నికలు ప్రభావితమైతే అని చెప్పి ఆపేసింది. అప్పుడు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే ఎకరానికి 5,000, డిసెంబర్ 7 తర్వాత తీసుకుంటే ఎకరానికి 7,500 అన్నాడు. 7,500 కాదు, 75 పైసలు ఇచ్చింది. అవి 75 పైసలు ఆ రోజు మనం ఏదైతే కూడబెట్టిపోయినామో 7,500 కోట్లు, అవి మళ్ళా 3-4 నెలలు సదానికి గవే ఇచ్చిండు. దాని తర్వాత పార్లమెంట్ దాకా ఇచ్చిండు. ఎప్పుడైనా నాట్లు పడేటప్పుడు పడతాయి రైతు బంధు పైసలు, నేను ఉన్నప్పుడే ఓట్లు పడేటప్పుడు పడే పైసలు ఒకటి కాంగ్రెస్ పెట్టుకుంటే. అట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా రూపాయి తీయలేదు. మనం దాచిపెట్టిపోయిన రైతు బంధు పైసలే ఒకసారి ఏడ్పించి 6 నెలలకి ఇచ్చింది తప్ప ఈ సంవత్సరంలో ఒక్కటంటే ఒక్క పైసా కూడా రైతుకి ఇయ్యని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అది ఒక్కటే కాదు, మీకు యాదుకుండాలి. ఏమన్నాడు ప్రతిపక్షం ఉన్నప్పుడు? 3 పంటలకి ఇవ్వాలి, 3 పంటలు. ఇప్పుడు ఏమంటాడు? రైతు ప్రమాణ పత్రం రాసేయాలండి. ఇప్పుడు మా బొప్పాపుడు శ్రీనివాస్ రెడ్డినాడు ప్రమాణ పత్రం రాసేయాలి. ఏమని? నేను సాగు చేస్తా, నేను ఖచ్చితంగా వ్యవసాయం చేస్తా అని రైతు ప్రమాణ పత్రం రాసి
అధికారులకు ఇవ్వాలి. కేసీఆర్ ఉన్నప్పుడు మీరు ఎక్కడైనా దఫ్తర్ పోయిన రైతు దరఖాస్తు పెట్టినా రైతు బంధు కోసం ఎవరికైనా దండం పెట్టినావా? ఎక్కడ దండం పెట్టేది లేదు, దరఖాస్తు పెట్టేది లేదు, దఫ్తర్ పోయేది లేదు. కనీసం ఎన్నికల్లో కేసీఆర్ మాట కూడా ఇవ్వలేదు. నేను రైతు బంధు అనే ప్రోగ్రాం పెడతాను, మాట కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోయినా 12 దఫాలుగా 80,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసిన నాయకుడు కేసీఆర్. 80,000 కోట్లు ఏది ఒక రైతు బంధు. ఇంకో దిక్కు రుణమాఫీ రూపంలో మరొక 27,000 కోట్లు. 1,07,000 కోట్లు రైతుల ఖాతాల్లో రూపాయి లంచం కానీ పైసా లంచం కానీ లేకుండా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో టింగు టింగు అని మంచిగా ఫోన్లు మోగుతుంటే నాట్లు పడేటప్పుడు మంచిగా పైసలు పడేటట్టు సౌలభ్యం ఏర్పాటు చేసింది కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3 పంటలకు రైతు బంధు వేయాలని చెప్పిన రేవంత్ రెడ్డి, డిసెంబర్ 3 తర్వాత అయితే ఎకరానికి 7,500 ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. వ్యాధి ఉందా మీకు? కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేసిండు. ఆయన అనుకుంటాడు రైతులందరూ నాకే ఓట్లేస్తారని. మీరందరూ కూడా కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ తీసుకున్న వాళ్ళు కూడా బ్యాంకు గురుకుని వెంబడే తెచ్చుకోండి, ఎంబడే నేనేస్తా, ఎంబడే వస్తా, ఎంబడే సంతకం పెడతాను. ఇప్పుడు ఎంబడే పడుతున్నాడు, ప్రమాణ పత్రం రాయమని చెప్తున్నాడు. ఇప్పుడు మీకు రైతు భరోసా ఇయ్యాడు. ఇలా కేబినెట్ మీటింగ్ ఉన్నది. నేను నిన్న అడిగిన రేవంత్ రెడ్డి, దమ్ముంటే చెప్పు అడిగిన. ఎలక్షన్లకు ముందేమో వరంగల్ రైతు డిక్లరేషన్ అన్నావు, ఇలా రైతు డిక్లరేషన్ ఇవ్వాలంటున్నావు. ఇది ఎక్కడ నీతి? రైతు ప్రమాణ పత్రం రాసిచ్చుడైంది, ఎందుకు రాసియాలి? తెలియదా? ఇవాళ ఊళ్ళలో మీ అధికారులకు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తెలియదా? అక్కడ ఉండే గ్రామ పంచాయతీ సెక్రటరీకి తెలియదా? లేదా ఊర్లో ఉండే సర్పంచ్కి తెలియదా? ఎంపీటీసీ తెలియదా? ఏ రైతు సాగు చేస్తుందో ఏ రైతు సాగు చేస్తారో తెలియదా? ఇలా రైతులను బదనాం చేసేకుంటారు. అసెంబ్లీలో పెట్టిండు కాగితం. ఏమంటాడా కాగితంలో? రైతు బంధు వల్ల 27,000 కోట్ల రూపాయలు దారి వెళ్ళినాయని చెప్పి ఒక చెత్త మాట, రైతులు బదనాం చేసే మాట, రైతులు దొంగగా చిత్రీకరించే మాట మాట్లాడుతూ ఉన్నాడు. 27,000 కోట్లు దారి వెళ్ళినాయి అంటారు. నాకు నిజంగా అర్థం కాదు. అర్థం కాకపోయి నేను అక్కడ ఉండే అధికారులను అడిగిన, వ్యవసాయ అధికారులు కనబడ్డారు అసెంబ్లీలో, అడిగిన ఎక్కడికి వెళ్ళి వచ్చిందా మీకు ఈ లెక్క అని అడిగి. 27,000 కోట్లు అంటున్నారు. ఏడ దారి వెళ్ళినాయి, ఏ ఊర్లో దారి వెళ్ళినాయి, ఏ సర్వే నెంబర్ పోయినాయి, ఎవరి ఖాతాలో పడ్డాయి చెప్పుని మాకు అన్నాం. అంటే వాళ్ళు ఏం చెప్పినా సరే మా పేరు చెప్పకూడదు. కానీ వాస్తవం ఏంటంటే ఇప్పుడు వానకాలం పంటేస్తారు. వానకాలం దగ్గర 1,50,00,000 ఎకరాలు కేసీఆర్ వచ్చిన తర్వాత నీళ్ళు వచ్చినాయి, కరెంట్ మంచిగా వచ్చింది, రైతు బంధు వచ్చింది, రైతు ధైర్యం వచ్చింది కాబట్టి 1,50,00,000 ఎకరాలు సాగు జరిగింది వానకాలం. కానీ వానకాలంలో పత్తేసిన వాళ్ళు, వానకాలంలో కందేసిన వాళ్ళు రెండో పంట వేసే అవకాశం ఉంటుందా? వానకాలంలో పత్తేసిన వాళ్ళు యాసంగిలో రెండో పంట వేసేందుకు అవకాశం ఉంటుందా? ఉండదా? లగాయి చెప్పు ఉండదు. కంది ఉంటుందా రెండో పంటకు అవకాశం? మిర్చికి ఉంటుందా? చెరుకు ఉంటుందా? పసుపు ఉంటుందా? ఉండదు. మరి ఇప్పుడు ఈర్నపల్లి మండలంలో పోడు భూములు ఉన్నాయి. ఆ పోడు భూములు ఎక్కడో జంగలు ఉంటాయి. ఆ జంగల్ నుండే భూములల్లో నీకు ఒక పంట పండుడే కష్టం, రెండో పంట పండుతుందా? ఎక్కడ బోరు బాయ్ నడవాలి నడవది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమంటారు దగ్గర ఆ రెండో పంట మీరు ఏదైతే వేయలేదో, ఆ రెండో పంట మీరు ఏదైతే పత్తేసిన వాళ్ళు, కందేసిన వాళ్ళు, ఆ పోడు రైతులు, ఆ చెరుకు రైతులు, ఆ పసుపు రైతులు, ఆ సోయా రైతులు, ఆ మిర్చి రైతులు ఎవరైతే రెండో పంట యాసంగి లేదో ఆ పైసలు కేసీఆర్ ఇచ్చి తప్పు చేసినాడు. ఆ పైసలు రెండో పంటకు మీరు ఏకపోయినా కేసీఆర్ ఇచ్చిండు, ఇచ్చి తప్పు చేసిండు అంట. నేను ఇక్కడికి వచ్చినప్పుడు రవీంద్రరావు గారిని అడిగి, రవీంద్రరావు గారు మరి పత్తి సంగతి ఏందని అడిగి, రవీంద్రరావు గారు ఏం చెప్పారంటే మాకు ఐసీకారంలో కూడా పత్తి వేస్తాం, కానీ పత్తి వేసి ఏది మొత్తం తీసే వరకే, పంట తీసే వరకే 6-7 నెలలు అవుతుంది, రెండో పంటకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 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 మరి రెండో పంటకు సందుంటది, దొరకది, రెండో పంట వేయలేమని చెప్పాడు. నేనేమంటున్నా అంటే ఒక వీళ్ళే కాదు, పత్తి రైతులు, కంది రైతులు, అదేవిధంగా చెరుకు రైతులు, పసుపు రైతులు, మిర్చి రైతులే కాదు, ఇవాళ లక్షల ఎకరాల్లో మనమే ప్రోత్సహించినాం. పామాయిల్ తోటలు పెట్టుకోమని చెప్పినాం. మామిడి చెట్లు, అటు నల్గొండ ముఖాన్ని పోతే బత్తాయిలు, ఆ నిమ్మ తోటలు, ఇవన్నీ ఉంటాయి, దానిమ్మ తోటలు ఉంటాయి. మరి ఇవన్నీ కూడా రేపు ఏంది లెక్కిస్తావా ఇవ్వ అంటే చెప్తలేడు. ఉద్యోగస్తులు ఉంటారు, టీచర్లు ఉంటారు. టీచర్లు ఉంటే వాళ్ళు కష్టపడి నౌకరు సంపాదించుకుంటారు, వాళ్ళ అమ్మ నాయన రైతులు అనుకో. ఇప్పుడు ఏమంటాడు తెలుసా రేవంత్ రెడ్డి? టీచర్ ఉంటే, ప్రభుత్వ ఉద్యోగం ఉంటే నీకు రైతు బంధు కట్టు. మరి ముందెందుకు చెప్పలేదా? ముందెందుకు చెప్పలేదు?
ఉద్యోగస్తులకు భూమితో సంబంధం కట్ చేస్తా అన్న మాట ముందెందుకు చెప్పలేదు? ఐటీ కడితే కట్టు, పాన్ కార్డు ఉంటే కట్టు, ఇక ఇది గిన్ని కట్టు. అందుకే ఇప్పుడు సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్. ఎట్లా కట్ చేయాలి? కేసీఆర్ గారు ఇవన్నీ చూడలేదు. కేసీఆర్ గారు ఇవన్నీ చూడలేదు. కేసీఆర్ గారు ఏం చూసిండు? రాక రాక దశాబ్దాలు కొట్లాడితే వేల మంది చచ్చిపోతే మన తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణలో నీళ్లు తేవాలి, గోదావరి నీళ్ళని తేవాలి, కృష్ణ నీళ్ళని తేవాలి, సిరిసిల్ల లెక్క, మన వేములవాడ లెక్క, మన మానకొండూరు లెక్క, ఈ హుస్నాబాద్ లెక్క ఈ ప్రాంతం మొత్తం కూడా కరువు ప్రాంతంగా, మెట్ట ప్రాంతంగా పేర్పడ్డది. ఈ ప్రాంతంలో నీళ్లు తెచ్చి సస్యశ్యామలం చేయాలనుకుంటాడు. నేను ప్రామిస్ చెప్తున్న, సిరిసిల్లకు వచ్చిన ప్రతిసారి నేను మొదలు చూసేది ఏంటంటే ఆ తంగలపల్లి వాగు కింద నీళ్లు ఉన్నాయా లేవా అని చూస్తాను. మన ప్రభుత్వం పోయినాక ఒక 6-7 నెలల పాటు మాత్రం చూస్తే బాధ అనిపించేది. వచ్చిపోయేటప్పుడల్లా ఎండిపోయినట్టు మళ్ళీ ఎప్పటిలేక ఎండిపోయి మొత్తం మళ్ళీ ఎడాగలేక వాగు బాగా చెడాలనుకుంటుండే. కానీ మళ్ళీ ఒకసారి నీళ్ళు వచ్చినాయంటే కేసీఆర్ పుణ్యం, కాళేశ్వరం పుణ్యం, సిరిసిల్ల ప్రాంతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో వాళ్ళ నీళ్లు తుంగుతున్నాయంటే ఖచ్చితంగా గోదావరి జిల్లాలు ఇక్కడ దాకా వచ్చినాయంటే అది కాళేశ్వరం పుణ్యం. కానీ ఆ కాళేశ్వరాన్ని కూడా ఎన్ని రకాలుగా బదనాం చేసిన మీకు అనుకున్నారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు కొట్టుకపోయింది, మేడిగడ్డలో పర్రె పడ్డది, పర్రె మేడిగడ్డ బారాజు పడలేదు, పుర్రే పడ్డది. ఇలా పుర్రే చక్కగా లేవు. ఆ పర్రె పడ్డదని చెప్పి దానికి రావులని తీసుకొచ్చి పర్రె చూడుని దానికి ఫోటోలు కొట్టి అంతర్జాతీయ ఏదో అయిపోయింది. ఏమైంది మరి? ఆడ భూకంపం వచ్చినా తట్టుకున్నది కదా, కాళేశ్వరం బారాజు తట్టుకోలేదా? అమ్మ భూకంపం వచ్చింది అక్కడ మేడిగడ్డ కాడ, ములుగు జిల్లాల కింద సమగ్ర సారక బ్యారేజ్ కాడ భూకంపం వస్తే కూడా 5.3 రిక్టర్ స్కేల్ మీద నమోదైతే కూడా ఏం కాలేదు. 28 లక్షల క్యూసెక్ల వరద వస్తే కూడా మేడిగడ్డ పరాజయం కాలేదు. నాకైతే ఒక అనుమానం ఉంది, పక్కా చెప్తున్నా, ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. ఆ రోజు కూడా ఇలే చేసిరు అందరూ. ఆ రోజు కూడా ఖచ్చితంగా దాన్ని ఏమో చేసిర్రు. ఇలా కొంతమంది అక్కడ ఇక్కడ ఉన్నారు ఆ పార్టీలో. ఇప్పుడు కూడా ఎట్లనే చేసి కొట్టుకపోవాలని చూస్తారు. ఎట్లనే చేసి కొట్టుకపోవాలి, కేసీఆర్ చెడపేరు రావాలి. లేకపోతే సంవత్సరం అయింది, ఎలక్షన్లో నడిచిపోయినాయి, చేయాల్సిన బదనాం చేసినావు, మరి రిపేర్ చేస్తలేదా? 3-4 నెలలు చేస్తాడు. రాక వినోదం అధికారులతో మాట్లాడి 3-4 నెలలు రిపేర్ చేసి బ్రహ్మాండంగా నీళ్లు మొత్తం చివరి పంట ఎక్కడ గోదావరి దాకియచ్చు కిందికి. కానీ ఆ పని చేస్తలేదు. ఎందుకు? వాళ్ళ భయమే తిరిగినా. కాళేశ్వరం రిపేర్ చేసినామనుకో, మేడిగడ్డ రిపేర్ చేసినామనుకో ఏం చేయాల్సి వస్తుంది? యాసంగిలో కూడా మళ్ళీ 1.5 ఎకరాలు మళ్ళీ పైసలు ఇవ్వాలి. ఎట్లా నిలబెట్టాలి కదా.